మన శరీరంలో అతి ముఖ్యమైన భాగమైనటువంటి లివర్ ఏదైతే ఉంటుందో దీని లోపల వచ్చేటువంటి అతి ప్రమాదకరమైన ఇబ్బంది ఒకటి క్యాన్సర్. లివర్ క్యాన్సర్ ఒక విధంగా చూసుకున్నట్టయితే ఇది శరీరంలో చాలా కష్టమైన, క్లిష్టమైన, కఠినమైనటువంటి ట్రీట్మెంట్ అయ్యేటువంటి ఒక క్యాన్సర్గా మనం చెప్పుకోవచ్చు. అయితే అసలు ఈ లివర్ క్యాన్సర్ అనేది ఎందువల్ల వస్తుంది? సాధారణంగా ఏంటంటే లివరు ఏకకాలంలో సుమారుగా 500 పనులు చేస్తూ నిరంతరము పనిచేసేటువంటి భాగం. ఇట్లా నిరంతరం పనిచేసేటువంటి భాగంలో లివర్లో ఎప్పుడైనా సరే ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ, పర్టికులర్గా హెపటైటిస్ బి వైరస్ లేదా హెపటైటిస్ సి వైరస్, ఈ ఇన్ఫెక్షన్ చోటు చేసుకున్నప్పుడు అవి లోపలే లివర్ని స్లోగా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. లివర్లోని కణజాలాలని అవి డ్యామేజ్ చేయడం మూలంగా ఎప్పుడైతే ఈ లివర్ కణజాలాలు ఏవైతే డ్యామేజ్ అవుతూ ఉంటాయో వాటిని రీప్లేస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందో ఈ యొక్క ప్రక్రియనే మనము లివర్ సిర్రోసిస్కి దారితీసే ప్రక్రియగా చెప్పుకుంటూ ఉంటాం. నాడ్యులారిటీ అనేది ఏర్పడము, అది స్లోగా ఈ డ్యామేజ్ అనేది లివరు భరించలేని పరిస్థితికి దారితీయడము, దాని మూలంగా మెత్తగా ఉండాల్సిన లివర్ గట్టిపడిపోయి లివర్ సిర్రోసిస్కి దారితీయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఇన్ఫెక్షనే కాకుండా కొన్నిసార్లు కొన్ని పుట్టుకతో వచ్చేటువంటి లివర్లో ఉండేటువంటి ఎంజైమ్ లోపాల మూలంగా కూడా లివర్ సిర్రోసిస్కి దారితీయవచ్చు. ముఖ్యంగా ఈ హెమోక్రమటోసిస్ అని, విల్సన్స్ డిసీజ్ అని, ఈ విధమైన కొన్ని రకాల ఎంజైమ్ మార్పుల మూలంగా లివర్ పర్మనెంట్గా డ్యామేజ్ కావడము, తద్వారా లివర్ సిర్రోసిస్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనకున్నటువంటి అలవాట్లు, పర్టికులర్గా ఆల్కహాల్ దీర్ఘకాలంలో ఎక్కువ మోతాదులో ఈ ఆల్కహాల్ తీసుకోవడం మూలంగా కూడా లివర్ పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యి లివర్ సిర్రోసిస్కి దారితీసే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా మరికొన్ని ఇతర అరుదైన కారణాల మూలంగా కూడా లివర్ డ్యామేజ్ అయ్యి దాని లోపల లివర్ సిర్రోసిస్ ఏర్పడి తద్వారా దాని లోపల లివర్ కణుతులు, లివర్ క్యాన్సర్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే చాలా సందర్భాల్లో ఏంటంటే మిగిలిన భాగాల్లో ఏంటంటే అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నటువంటి భాగంలో క్యాన్సర్స్ ఏర్పడుతూ ఉంటాయి. అది బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, టంగ్ క్యాన్సర్ కానివ్వండి, చాలా సందర్భాల్లో అప్పటి వరకు హెల్తీగా ఉన్న భాగంలో ఒక సైడ్కి మనకి క్యాన్సర్స్ ఏర్పడుతూ ఉంటాయి. లివర్లోకి వచ్చేప్పటికీ ఒక ప్రత్యేకత ఏంటి అంటే 90% కేసెస్లో ఫస్ట్ లివర్ డ్యామేజ్ అయ్యి లివర్ సిర్రోసిస్ ఏర్పడుతుంది. సో దీనికి కొంతకాలం టైం పడుతుంది. లివర్ సిర్రోసిస్లో నుంచే 100-90% మందిలో లివర్ క్యాన్సర్ అనేది ఏర్పడుతుంది. సో అందువల్ల మనకి ఈ లీడ్ టైం ఏదైతే ఉంటుందో, ఈ లేటెంట్ పీరియడ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సమయంలో కనుక మనం లివర్ సిర్రోసిస్ మార్పుల్ని కనుక గుర్తించగలిగితే చాలా సందర్భాల్లో లివర్ క్యాన్సర్ రాకుండా మనము ప్రివెంట్ చేయవచ్చు. సో ఇది చాలా ముఖ్యమైన విషయంగా నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను. అయితే లివర్ క్యాన్సర్ ఏర్పడినప్పుడు కూడా లక్షణాలు కూడా అదే విధంగా ఉంటాయి. లివర్ సిర్రోసిస్ లక్షణాలు, లివర్ క్యాన్సర్ లక్షణాలు రెండు కలిపి ఉంటాయి. ముఖ్యంగా లివర్ సిర్రోసిస్కి సంబంధించినంతవరకు ఏమవుతుందంటే ఎప్పుడైతే లివర్ సిర్రోసిస్ ఏర్పడుతుందో ఆకలి తగ్గిపోవడము, కడుపులో నీరు చేరడం మూలంగా కడుపు ఊబకాయం రావడము, మనిషి సన్నబడిపోతూ ఉంటాడు, కడుపు ఉబ్బిపోతూ ఉంటుంది, జాండీస్ ఏర్పడము, కడుపులో కుడి పక్కన పైభాగంలో నలతగా ఉండడము, ఈ విధమైన లక్షణాలు అనేవి సిర్రోసిస్ లక్షణాలు ముందరగా బయటపడతాయి. వీటితో పాటుగా రాను బ్లడ్ వామిటింగ్స్ కావడము, మోషన్లో నల్లగా రక్తస్రావం జరగడము, దీంతో పాటుగా బరువు బాగా తగ్గిపోవడము, జాండీస్ యొక్క తీవ్రత పెరగడము, ఇవన్నీ కూడా లివర్ సిర్రోసిస్ ముదురుతోంది, దాంట్లో క్యాన్సర్ అనేది ఏర్పడుతుంది అనే దానికి మనకి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ విధమైన లక్షణాలు కనిపిస్తాయో వెంటనే కనుక మనం వైద్య సలహా తీసుకుంటే తేలికపాటి రక్త పరీక్షలు, లివర్ ఫంక్షన్ టెస్టు, ఆల్ఫా ఫీటోప్రోటీన్ అనేటువంటి ఒక సెరలాజికల్ పరీక్ష, దాంతోపాటుగా అల్ట్రాసౌండ్ స్కాన్, లివర్కి సంబంధించిన అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే చాలా సందర్భాల్లో లివర్లో జరుగుతున్న మార్పులు, లివర్లో చోటు చేసుకున్నటువంటి సిర్రోసిస్ చేంజెస్, దాంట్లో ఏర్పడుతున్నటువంటి ట్యూమర్స్ మనము ఈజీగా పసిగట్టడానికి అవకాశం ఉంటుంది. ఫర్దర్గా అవసరాన్ని బట్టి ఎండోస్కోపీ, సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను, పెట్ స్కాను, ఇటువంటి అడ్వాన్స్డ్ పరీక్షలు చేయడం ద్వారా
లివర్ క్యాన్సర్ని మనము పూర్తిగా రికగ్నైజ్ చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి, దాని యొక్క స్టేజ్ని మనము కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో లివర్ క్యాన్సర్కి బయాప్సీ అనేది అవసరం పడదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే మనం లివర్కి బయాప్సీ చేయడం ద్వారా లివర్ క్యాన్సర్ని గుర్తించడానికి మనకి ప్రయత్నం చేస్తూ ఉంటాము. చాలా సందర్భాల్లో ప్రాపర్గా సిటీ స్కాను, ఆల్ఫా ఫీటో ప్రోటీన్ పరీక్ష చేస్తే లివర్ క్యాన్సర్ నిర్ధారణ అనేది మనం చేయవచ్చు. ఎప్పుడైతే క్యాన్సర్ ఏర్పడుతుందో చాలా సందర్భాల్లో ఏంటంటే ఇంకా లివర్లో క్యాన్సర్ ఏర్పడితే దానికి ట్రీట్మెంట్ లేదు అనేటువంటి ఒక అపోహ చాలా ప్రబలంగా ఉంది. అయితే దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇవాళ రేపు ఉన్నటువంటి మోడర్న్ టెక్నాలజీ అండ్ అడ్వాన్సెస్ తోటి ఈవెన్ వెరీ అడ్వాన్స్డ్ లివర్ క్యాన్సర్ని కూడా పూర్తిగా క్యూర్ చేయడానికి అనేక రకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒక ముఖ్యమైన పార్టు లివర్ క్యాన్సర్ ఏర్పడిన భాగాన్ని హెపటెక్టమీ ఆపరేషన్ ద్వారా మనం పూర్తిగా తొలగిస్తే లివర్ క్యాన్సర్ని కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశాలు మెరుగుపడతాయి. కొన్ని బాగా ముదిరిన దశలో ఉన్న క్యాన్సర్స్లో తొలుతగా మనము కొన్నిసార్లు కొన్ని రకాల ప్రత్యేకమైన మందులు, ఇమ్యూనోథెరపీ కానీ, కీమోథెరపీ కానీ, అవసరాన్ని బట్టి కొన్ని రేడియేషన్ ప్రొసీజర్స్ కానీ వీటిల్ని చేసి క్యాన్సర్ని డౌన్ స్టేజ్ చేసి క్యాన్సర్ని దశని తగ్గించి తర్వాత హెపటెక్టమీ ఆపరేషన్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో బాగా ముదిరిన క్యాన్సర్స్లో కూడా మనము ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా, అంటే పూర్తిగా డ్యామేజ్ అయిన లివర్ని క్యాన్సర్తో పాటుగా పూర్తిగా తొలగించి దాని స్థానంలో మళ్ళీ కొత్త లివర్ని అమర్చడం ద్వారా, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా కూడా మనం లివర్ క్యాన్సర్ని క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే వీటిలన్నిటినీ మించిన దశలో కనుక క్యాన్సర్ బాగా అడ్వాన్స్ అయిపోయి ఉంటే అప్పటికీ కూడా రోగికి కొంత ఉపశమనం కలిగించడానికి, రిమైనింగ్ లైఫ్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి మనము అనేక రకాల నాన్ సర్జికల్ విధానాలని కూడా, అంటే ఆపరేషన్ లేని విధానాలు, ఎంబలైజేషన్ పద్ధతులు కానివ్వండి, రేడియేషన్ పద్ధతులు కానివ్వండి, ఈ విధమైన అనేక రకాల ప్రక్రియల ద్వారా రోగికి కొన్ని అబ్లేషన్ ప్రక్రియలు, మైక్రోవేవ్ అబ్లేషన్ కానివ్వండి, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానివ్వండి, ఈ పద్ధతుల ద్వారా మనము ఆ క్యాన్సర్ యొక్క ఇంటెన్సిటీ తగ్గించడానికి, దాని యొక్క ప్రోగ్రెస్ని స్లో చేయడానికి, తద్వారా వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఎప్పుడైనా లివర్లో ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని మూల కారణం కనుక్కొని దాంట్లో ఉన్నటువంటి లివర్ క్యాన్సర్ యొక్క స్టేజ్ని ప్రాపర్గా ఐడెంటిఫై చేసి ఒక టీం వర్క్ ద్వారా, దాంట్లో అంటే ఎవరీ పేషెంట్కి టైలర్ మేడ్ సొల్యూషన్స్ ఇవ్వడం ద్వారా మనము అవసరాన్ని బట్టి హెపటెక్టమీ ఆపరేషను, అవసరాన్ని బట్టి లివర్ ట్రాన్స్ప్లాంటేషను, అవసరాన్ని బట్టి కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, రేడియేషన్ థెరపీ, అబ్లేషన్ విధానాలు, ఈ విధంగా అనేక రకాల ప్రక్రియల ద్వారా రోగికి పూర్తిగా వీలైతే క్యూర్ చేయగలము. లేదు అంటే లివర్ క్యాన్సర్ని, దాని ద్వారా వచ్చే ఇబ్బందుల్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది.